చేస్తే ఉంటుందేమో. అమ్మా కాదా? కొత్తగా బాల్య వివాహం అయింది. నెక్స్ట్ మా అత్తగారు తోపు అని అడిగారు కదా, దాని గురించి చెప్తాను. మా అత్తగారికి 9 మంది పిల్లలు, 5 members, 5 మగవాళ్ళు, 4 ఆడవాళ్ళు. వీళ్ళందరినీ కూడా చదివించి పెళ్లిళ్ళు చేసి అల్లుళ్ళన్నా కోడలన్నా సరే చాలా బాగా చూసుకుంటూ ఆవిడంటే అందరు కడలన్నమాట. అలా అందరినీ ఒక ఫ్యామిలీని ఒక టైగర్ లో లీడ్ చేస్తూ ఆవిడ కూడా ఎక్స్పైర్ అయిపోయారు. నెక్స్ట్ ఏంటంటే మీకోసం నేను ఒక హ్యాండ్ మేడ్ గిఫ్ట్ తీసుకొచ్చాను. అది ఎవరంటే మా హస్బెండ్ తయారు చేశారు. ఇక్కడికి ఒకసారి రమ్మంటే బాగుంటుంది. మా హస్బెండ్ ఆయన తయారు చేసింది. హస్బెండ్ గారు సారీ హస్బెండ్ గారు మీ అబ్బాయి నేను ఇంకా లేదంటారా? కాదు, ఇంకొకటి రవి రవి అందరి మ్యాచింగ్ 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 మీరు అంతా గ్రీన్ వేసుకున్నారనే వేసుకున్నారు. సూపర్. ఓ వావ్, చాలా చాలా ఉంటాయి మా ఇంట్లో. కోకోనట్ తో చేశారా? బ్యూటిఫుల్. మీ ఇంట్లో మీ షోకేస్ లో పెట్టుకోవాలి. డెఫినెట్ గా ఇది స్పెషల్ ప్లేస్ లో ఉంటుంది. సార్ మీ పేరు సార్? అప్పుల్ రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. హాబీ ఇలా ఇలా ఇంట్లో కానివ్వండి ఇలా చేస్తున్నారా? వెరీ నైస్ వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మా ఇంట్లో స్పెషల్ ప్లేస్ లో ఉంటుంది. అండ్ మీరు దానికోసం ఎంత కష్టంగా చేశారు కాబట్టి మా షో తరఫు నుంచి చిన్న కానుక వరల్డ్ కప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ప్రయత్నించారంటే మీకే మనం ఏం మాట్లాడదాం అందులో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. చెప్పండి కవిత. మా అత్తగారి గురించి చెప్పాలి. అంటే కొంచెం గట్టిగా అరుస్తారు కానీ దాని వెనక చాలా సపోర్ట్ ఉందని నాకు గట్టిగా అరుస్తారు, అది అర్థమైంది. చాలా సపోర్ట్ ఉందని తెలిసింది నాకు. అది గట్టిగా అరుపులో వెనకాల సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, అది నాకు వంటల విషయాల్లో అలా చాలా సపోర్ట్ చేస్తారు. అన్ని ఆమె అడిగి తెలుసుకొని చేస్తుంటా. ఆ విషయాల్లో మాత్రం ఆవిడ చాలా దూపు. నిజంగా మంచి హస్బెండ్ దొరకడం కాదండి, మంచి అత్తగారు దొరకడం అదృష్టం కదా. నిజంగా స్వాది బ్యూటిఫుల్ అంట. మీకంత బ్యూటిఫుల్ అంట, ఎంత సపోర్టివ్ అంతా ఉంది కాబట్టి నాకు నన్ను కూడా తీసుకొచ్చారు కాబట్టి రండి రెడీ. థ్యాంక్ యూ సో మచ్. రండి మేడం. హ్యాండ్సమ్ గా ఉన్నారు రవి గారు. చాలా మంది కొంచెం కోపంగా ఉంటారు. చాలా మంది బయటకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఎప్పుడు కూడా చిరునవ్వు అనే ముఖంతో మనం బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా అన్ని మర్చిపోయి ఆ రోజంతా కూడా చాలా హ్యాపీనెస్ గా ఉంటాం. అలాంటిదే ఇది ఒక చిన్న కవిత. నింగి ఇస్తుంది నీటిదనం, నేల ఇస్తుంది పట్టదనం, గాలి ఇస్తుంది ప్రాణదనం, ఏమిస్తున్నాము సాటి మనిషి, మనం పంచుదాం చిరునవ్వు అనే ఆనందాన్ని. మనం బాధలో ఉన్నా ఎంతో కష్టంలో ఉన్నా ఎవరు మనకి ఎదురు వచ్చినా స్మైల్ చిరునవ్వే మనకి పుష్పలత అండి. నేను యూట్యూబ్ అండి సిల్వర్ ప్లే బటన్. నేను స్టార్ట్ చేసి 2018లో స్టార్ట్ చేశానండి. అప్పటికి యూట్యూబ్ లో చాలా తక్కువ మంది. నేను స్టార్ట్ చేసినప్పుడు కరోనా ముందు 2018. ఇప్పటికి దగ్గర నేను స్టార్ట్ చేసి కూడా 8 years. డివోషనల్ పెడతాను, కూడా పెడతాను.
మా షో గురించి చెప్పండి, మా షో గురించి చెప్పండి అంటే యూట్యూబ్ లో మీరు చెప్పిన తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మా, మహాప్రసాదం. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మేడం నేను మాట్లాడచ్చు. తప్పదండి, మీరు మాట్లాడగలుగుతాం. చెప్పండి. అత్తను ఎప్పుడు మెచ్చుకుంటా అంటే కోడలు తప్పు చేసినా సరే కొడుకుని కాకుండా కోడల్ని పొగిడినప్పుడు అత్తని సభాషణ. హలో, హలో అండి. నమస్తే. నేను అత్తతో ఎందుకని చెప్తానంటే మంచి కొడుకుని కన్నారు, ఆ కొడుకు నా హస్బెండ్ అయ్యారు కాబట్టి అత్త కొడుకు తోపు.